నమస్తే. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా సాక్షి పేపర్‌లో వచ్చిన వార్తలు చూద్దాం. హద్దు మేరొద్దు పోలీసులు ఇష్టారాజ్యంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందట నిన్న. హైకోర్టు ఇది ఒకటోసారి కాదు. చాలా సందర్భాల్లో హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ పోలీసు డిపార్ట్మెంట్‌ని మొట్టికాయలేసింది. అనేక సందర్భాల్లో ఘాటైన విమర్శలు చేసింది. ఘాటుగా కూడా డీజీపీని అవసరమైతే కోర్టుకు పిలవాల్సి వస్తదని కూడా చెప్పింది. అయినా గాని కేసులు పెడుతూనే ఉంటారు. హద్దు మేరొద్దు అనంటే పోలీసుల ఇష్టారాజ్యంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం. అంటే పోలీసుల ఇష్టారాజ్యం దేనివల్ల? లోకేష్ బాబు రాసుకున్న రెడ్ బుక్ వల్ల ఇవాళ పోలీసులు హైకోర్టుతోని తిట్లు పడాల్సొస్తుంది. ఇవాళ ప్రభుత్వం వచ్చి 9 నెలల కాకతాలకి ఒక దాదాపు 9, 10 సార్లు హైకోర్టుతోని చివాట్లు పడే పరిస్థితి వచ్చిందంటే, రేపు ఒకవేళ ప్రభుత్వం పోయిన తర్వాత, ఇంకొక కొత్త ప్రభుత్వం ఏదైనా వస్తే అప్పుడు ఈ ఈ అక్రమ కేసులు పెట్టిన పోలీసులు, ఈ ఆఫీసర్లు ఎక్కడుంటారనేది కూడా స్పష్టంగా హైకోర్టునే చెప్పింది. మీరు ప్రభుత్వంలో ఉన్న పెద్దలను సాటిస్ఫై చేయడానికి అక్రమంగా కేసులు పెడితే మీరు ఇబ్బంది పడతారు. మిమ్మల్ని వాళ్ళు కాపాడరు రాజకీయ నాయకులని కూడా స్పష్టంగా చెప్పింది. జడ్జి గారు మాట్లాడుతూ హైకోర్టు ధర్మాసనం పోలీసులు తీరు చూస్తుంటే మాకు రక్తపోటు పెరుగుతుంది అంటే బీపీ పెరుగుతుందట. పోలీసులు పెట్టిన కేసులు వాళ్ళ బెంచ్ మీదకి వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్‌లు, ఆ కంప్లెయింట్లు అయన్నీ చూస్తే రక్తం మరుగుతుంది, బీపీ పెరుగుతుందని చెప్పి జడ్జి గారు చెప్పిండు ధర్మాసనం. చాలా క్యాజువల్‌గా కేసులు పెడుతున్నారు. వాంగ్మూలాలను సృష్టిస్తున్నారు. ఏదో ఒక కేసు నమోదు చేయాలి. ఎవరో ఒకరిని అరెస్ట్ చేయాలనే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. వాస్తవం ఇది. చాలా క్యాజువల్‌గా ఏం కేసులు పెట్టట్లే. క్యాజువల్‌గా కేసులో సీరియస్‌నెస్ క్యాజువల్ ఉండొచ్చు గానీ, ఒక పన్నాగం ప్రకారము, పథకం ప్రకారము స్కెచ్ చేసి, ప్రభుత్వంలో ఉన్న పెద్దల నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం కేసులు పెడుతున్నారు. ఆ కేసులు చూస్తే ఇది కావాలని కేసు పెట్టడం కోసమే కేసు పెట్టినట్టుంది తప్ప, అంటే వాళ్ళని ఎవరినైతే టార్గెట్ చేసి జైలుకి పంపాలి అని అనుకున్నోళ్ళ కోసమే కేసు పెట్టినట్టుంది. ఆడ ఇష్యూ జరిగినట్టు, అఫెన్స్ జరిగినట్టు, బాధితుడు ఉన్నట్టు లేదు. మరి ఇలా ఒక హైకోర్టు ధర్మాసనమే నాకు బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, రక్తపోటు పెరుగుతుంది అనే పరిస్థితికొస్తే, మరి అక్రమ కేసులు బనాయించబడ్డ బాధితులు పరిస్థితి ఏంది? వాళ్ళకెంత బీపీ పెరగాల? వాళ్ళకి బీపీలు పెరుగుతాయి, షుగర్లు పెరుగుతాయి, కిడ్నీలు ఖరాబ్ అయితాయి, లివర్లు ఖరాబ్ అయితాయి. అన్నీ వస్తాయి కదా! అంటే ఎటుపోతుంది వ్యవస్థ? దీనిపైన సోకాళ్ళు ప్రజాస్వామ్యవాదులు, సోకాళ్ళు ప్రజా సంఘాలు, హక్కుల కోసం పోరాడేవాళ్ళు ఎందుకు మాట్లాడరు? అంటే ఇది రాజకీయం కాబట్టి మాట్లాడకపోవచ్చు. ఎందుకంటే వైఎస్ఆర్‌సీపీ, తెలుగుదేశం పార్టీ మధ్యలో గొడవని. కానీ రేపు రేపు జర్నలిస్టులు, ప్రజా సంఘాలు, ప్రజల గురించి మాట్లాడే వాళ్ళని కూడా ఈ పరిస్థితి చేసే అవకాశం ఉంది. ఇప్పుడైతే ప్రాథమికంగా వైఎస్ఆర్‌సీపీ వాళ్ళపైన ఉంది. దాన్ని చూసి చాలా ఘాటైన విమర్శలు బీపీ పెరుగుతుంది మాకన్నది కోర్టు. పెద్దల మెప్పు కోసం పనిచేయొద్దు, సమస్య వస్తే వాళ్ళు మిమ్మల్ని కాపాడరు స్పష్టంగా చెప్పింది. పెద్దల మెప్పు కోసం రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటే మీకు సమస్య వచ్చినప్పుడు వాళ్ళు కాపాడరు. వాస్తవం కాపాడరు. వాళ్ళెందుకు కాపాడరు? ఇవాళ చూస్తున్నాం కదా! గడిచిన ప్రభుత్వాల్లో ఆఫీసర్లు చేసిన దానికి తెలిసో తెలవకో ప్రభుత్వ పెద్దల ఆదేశాలు పాటించో చేస్తే ఇవాళ ఆఫీసర్లు బలిగాట్లా? రేపు వీళ్ళు బలిగారని ఉంది. ఇప్పటికే దాదాపు 9 సార్లు, 9 నెలల్లో 9 సార్లు హైకోర్టు చివాట్లు పెట్టిన తర్వాత రేపు ఈ అధికారులు తప్పనిసరిగా బలవుతారు. దాంట్లో డౌటే లేదు. ఇవాళ అక్రమంగా కేసులు పెట్టే అధికారులు మొత్తం కూడా వచ్చే ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తే బలవుతారు. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం అన్నమాట. కాబట్టి ఆఫీసర్లకు సమస్య వస్తే వాళ్ళు కాపాడరు మిమ్మల్ని. పరిధులు గుర్తెరిగి పనిచేయండి. ఏం చేస్తున్నా మేము చూడనట్లు ఉండాలని భావిస్తున్నారు. పోలీసులు తిరుగుతుంటే మాకు బీపీ పెరుగుతుంది, చాలా క్యాజువల్‌గా కేసులు పెడుతున్నారు. అదే రీతిలో వాంగ్మూలాలను సృష్టిస్తున్నారు. ప్రభుత్వంపై డ్రామా రూపంలో వ్యంగ్య విమర్శలు తప్ప, అది తప్పైతే ప్రతి హీరోను, నటుడిని అరెస్ట్ చేయాలి. ప్రభుత్వం పైన డ్రామా రూపంలో వ్యంగ్య విమర్శలు చేస్తే దానికి కూడా కేసు పెట్టారట. అంటే హాస్యంతోని, ఒక సెటైరికల్‌గా. అంటే దానికి కూడా కేసు పెడితే ప్రభుత్వం పైన సెటైరికల్‌గా సోషల్ మీడియాలో పెడితే కేసు పెడితే, మరి ఇయాల తీస్తున్న సినిమాలు మొత్తం సినిమా హీరోల పైన, నటుల పైన, నటీమణుల పైన మొత్తం కేసులు పెట్టాలి. అందరూ జైల్లోనే ఉండాలి మరి. ఇక సినిమా రంగం ఉండదు, హాస్యం ఉండదు, సెటైర్‌లు ఉండవు, జర్నలిజం ఉండదు. మరి ఒకవేళ నిజంగానే అట్లా పెట్టాల్సొస్తే, మొన్న శాసనసభ్యులు సాంస్కృతిక కార్యక్రమాలని పెట్టారు. ముఖ్యమంత్రి గారుండు, పక్కనే డిప్యూటీ సీఎం గారుండు, మిగతా స్పీకరు అంతా ఎమ్మెల్యేలు, విప్పులు, మంత్రులు అందరూ ఉన్నారు. సెటైరికల్‌గా ఒక పార్టీ పైన, ఒక నాయకుడి పైన స్వయాన ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే స్టేజ్ మీద డ్రామా ఏశారు. సెటైరికల్ డ్రామా. దానికి పగలబడి, పడిబడి నవ్విండు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు.
మరి వాళ్ళపైన ఏం కేసు పెట్టాలా? నవ్వినోళ్ళపైన, చేసినోళ్ళపైన? పెడితే గిడితే అక్కడి నుంచి కదా మొదలుపెట్టాల్సింది. వాళ్ళు కూడా సెటైరికల్‌గానే మాట్లాడారు గదా! ఒక వ్యక్తిని హననం చేస్తే వ్యక్తి క్యారెక్టర్‌ని కించపరుస్తూ డ్రామా జేశారు. మరి అది తప్పయ్యే కాడి ఈ డ్రామా జేయటం తప్పయ్యే కాడికొస్తే అది కదా! స్వయంగా క్యాబినెట్‌లో ఉన్న మంత్రి, స్వయంగా అధికార పార్టీ ఎమ్మెల్యే, ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధి, చట్ట ప్రకారం నేను భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషం గాని లేకుండా ప్రజల కోసం పనిచేస్తా అని ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తులు ఇయాల స్టేజ్ ఎక్కి డ్రామాలేస్తంటే, ఒక సోషల్ మీడియాలో సామాన్య పౌరుడు సెటైరికల్‌గా ప్రభుత్వాన్ని విమర్శిస్తే, డ్రామా చేస్తే తప్పా అని కోర్ట్ అడిగింది వాస్తవంగా. ఇది వాస్తవం. పెట్టాల్సొస్తే ఆ రోజు డ్రామా చేసిన స్టేజ్ మీద సాంస్కృతిక కార్యక్రమాలు, చట్టాలు చేయాల్సిన శాసనసభ్యులు, మంత్రులు సరే ఒక కొద్దిగా ఆట విడుపు కోసం ఏదో సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టుకున్నారు, గేమ్స్ పెట్టుకున్నారు, సంతోషం. కానీ అవతల అపోజిషన్ పార్టీ నాయకుడిని, అపోజిషన్ పార్టీని సెటైరికల్‌గా విమర్శించారు. మరి అక్కడ కదా కేసు పెట్టాల్సింది. వాళ్ళ మీద కదా కేసు పెట్టాల్సింది. అది చూస్తూ సీఎం స్థాయిలో ఉండి నవ్విన సీఎం, డిప్యూటీ సీఎం వాళ్ళ మీద కేసు పెట్టాల్సింది మీరు. వెంటనే అక్కడ ఆపాల్సింది వాళ్ళు. నిజంగానే మీకు కమిట్మెంట్ ఉంటే ఇది తప్పు అనిపిస్తే ఆపాల. కానీ అది తప్పు కాదు, రైటే. కానీ మరి ఈళ్ళు చేసిన తప్పు ఎట్లయిద్దని ఇయాల ప్రజల ప్రశ్న. ఇది మొత్తానికి హద్దు మేరొద్దంటున్నారు. వాళ్ళు మీరుతూనే ఉంటారు. హద్దు మీరటానికి కారణం రెడ్ బుక్. రెడ్ బుక్ ఎవరు రచించారు? ఆ రచయిత ఆదేశాల ప్రకారం. తప్పు చేస్తే కేసు పెట్టడం, అరెస్ట్ చేయడం తప్పు కాదు. కానీ అరెస్ట్ చేయడానికే కేసు పెడితేనే సమస్య. మీ తప్పులను ఎన్నని ఎత్తి చూపాలి. ఎలా పడితే అలా వ్యవహరించే ముందు బాగా ఆలోచించుకోండి. పోలీసులు పరిధిదాటి వ్యవహరించడంపై మాకు చాలా విషయాలు తెలుసు. మేము కోర్టులో ఉంటాం కాబట్టి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలియదు అని ఎంతమాత్రం అనుకోవద్దు. మీరేం చేస్తున్నా చూస్తూ అంటారా? మేమేం చేయలేము. మీరు మరో మార్గం చూసుకోండి అని పిటిషనర్లకు చెప్పమంటారా? పోలీసులకు సొంత నిబంధనలతో కూడిన మాన్యువల్ ఉంది. దాన్ని కూడా ఫాలో కావడం లేదు. కేవలం సొంత నిబంధనలకు సంబంధించిన మాన్యువల్ ఫాలో కావట్లే వాళ్ళు. రెడ్ బుక్ మాన్యువల్ ఫాలో అవుతుండ్రట. అందుకే ఈ కథలన్నీ వస్తున్నాయి. కేవలం పోలీసులను మాత్రమే తప్పు పడితే సరిపోదు. మా మేజిస్ట్రేట్‌లను కూడా తప్పు పట్టాల్సి ఉంది. పోలీసులు ఏది దాఖలు చేస్తే దాని ఆధారంగా రిమాండ్ విధించేస్తున్నారు. వారు సమర్పించిన కాగితాల్లో ఏముందో కూడా కనీసం స్థాయిలో చూడటం లేదని హైకోర్టు మేజిస్ట్రేట్ల పైన కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. పోలీసులు ఒకవైపు అక్రమ కేసులు పెడుతుండ్రు. కేసు పెట్టడం కోసమే కేసు కడుతుండ్రట. తప్పు చేస్తే కేసు పెడితే ఓకే. ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఆయన మీద కేసు పెట్టాలి. ఏదో ఒకటి పెట్టాలా అనే పద్ధతిలో తప్పుడు తడకలతోని ఎఫ్ఐఆర్లు చేసి తీసుకొచ్చి మేజిస్ట్రేట్ గారి ముందు పెడితే రిమాండ్ ఎట్ట చేస్తారు? కనీసం చదవాలి కదా మేజిస్ట్రేట్లని ఆయన చాలా స్పష్టంగా చెప్పిండు జడ్జి గారు. వాస్తవం అది. రిజెక్ట్ చేయాల. తప్పులుంటే రిజెక్ట్ చేయాలి. ఆ ఎఫ్ఐఆర్‌లో పసలేదనుకో రిమాండు అంగీకరించకుండా ఉండాలి. కానీ గుడ్డిగా రిమాండ్ చదవకుండా అంగీకరిస్తారని చెప్పి కూడా వారు చెప్పిన పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికీ ఇవన్నీ స్టేట్మెంట్లే. జనవరి 6 రోజు కోర్టుల కన్నా ఎక్కువ అనుకుంటున్నారా అని కోర్టు చెప్పింది. జనవరి 6 రోజు ఏది వర్రా రవీందర్ రెడ్డి అక్రమ నిర్బంధం పైన ఆయన భార్య చేసిన కేసులో హైకోర్టు చెప్పింది. కోర్టుల కన్నా మీరు ఏమైనా పోలీస్ యంత్రాంగం ఎక్కువ అనుకుంటున్నారని ఇచ్చింది. తర్వాత 11 మార్చి రోజు పౌరుల స్వేచ్ఛను హరిస్తే ఊరుకోం. 18 డిసెంబర్ 2024 మెదడు ఉపయోగించకుండా యాంత్రికంగా రిమాండ్ ఉత్తర్వులు ఇస్తారని ఆ రోజు చెప్పారు. ఇంకా 18 ఫిబ్రవరి 2025 లోపలేయడం మినహా మీరేం చేస్తున్నారు? ఇట్లా ఒక్కొక్క సందర్భంలో హైకోర్టు ఇట్లా రకరకాల పద్ధతుల్లో రకరకాలుగా ఉతికారేసింది పోలీసు డిపార్ట్మెంట్ని, ప్రభుత్వాన్ని. అయినా కానీ ఎక్కడా కూడా మార్పు లేదు అని చెప్పి హైకోర్టు పోలీసులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు అని చెప్పి 25 ఫిబ్రవరి రోజు అన్నది. పోలీసులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు, చూస్తూ ఊరుకోవాలా? అసలు ఏం జరుగుతుంది? మీరు ఏం పెడుతున్నారు? ఏం చేస్తున్నారు? అరెస్ట్ చేయడానికే కేసులు పెడతామంటే ఎలా? తప్పుల మీద తప్పులు, అక్రమ నిర్బంధంపై ఏపీఎస్ కార్పస్ ఎలా పడితే అలా చేసే ముందు బాగా ఆలోచించుకోండి. ఈ చేసిన పని ఫలితం రేపు మీరు అనుభవిస్తారు అని చెప్పి స్పష్టంగా కోర్టు చెప్పింది. ఇది ఎవరో ప్రతిపక్ష పార్టీ జర్నలిస్టులో చెప్పలే. హైకోర్టులో ధర్మాసనం, ఉత్త కోర్టు కూడా కాదు, చిన్న కోర్టు, లోయర్ కోర్టు కాదు, హైకోర్టు అత్యున్నత న్యాయస్థానం రాష్ట్రంలో దాని ధర్మాసనం చెప్పింది. ఈ మీరు పెట్టిన కేసులు చదువుతుంటే, కేసులు చూస్తే బీపీ పెరిగే పరిస్థితుంది అని అంటే కోర్టే స్వయంగా చెప్పిందంటే మరి బాధితులు ఏ స్థాయిలో బీపీ పెరగాలి, బాధితులు ఏ స్థాయిలో సంఘర్షణ పడాలి, ఎంత ఇబ్బందులు పడాలి ఇక చూడాలి మనం. ఇది ఒక వార్త. రోడ్డెక్కిన మిర్చి రైతులు కూటమి ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం అట. తేజ మిర్చి క్వింటా ధర 8,000 8,000 అంటూ మండిపాటు. గుంటూరు మిర్చి యార్డు ఎదుట భారీ ధర్నా. ఇవేమి ధరలు?
ఇవే ధరలు కొనసాగితే పురుగు మందులు దాగి చస్తామంటూ రైతుల హెచ్చరిక, ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పి వెళ్ళిపోయిన జాయింట్ కలెక్టర్. ఎక్కడ ప్రభుత్వం? ఏం కథ? గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్‌కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ధర లేదు అని వాళ్ళకి సంఘీభావంగా పోతే, ఇమ్మీడియేట్‌గా ఆయన అక్కడి నుంచి యార్డ్ నుంచి రాకపోతే తలకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి లెటర్ రాసిండు. ఏమని రాసిండు? మిర్చికి కనీస మద్దతు ధర 11,600 ఉంటే చాలు మాకు అని రాసిండు. అసలు 11,600 ఏంది? మేము అడిగేది ఏంది? నువ్వు రాసింది ఏంది? అని రైతులు గగ్గోలు పెట్టారు. ఇది జాలనట్టు మళ్ళా రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి దగ్గరకు పోయి పంపి, మాకు మిర్చికి రూ. 11,781 కనీస మద్దతు ధర ఇప్పించండి. దానికంటే తక్కువైతే మీరు డబ్బులు ఇచ్చేటట్టు అన్నాడు. ఈ 11,700 ఏంది? 11,600 ఏంది? అసలు ఏం జరుగుతుందని వాళ్ళు లబోదిబో అన్నారు. మళ్ళా తెల్లారి ఆయన ట్రేడర్స్‌తోని సమావేశం పెట్టిండు. మరి ఏమైంది? ట్రేడర్స్ సమావేశం ఎటు పోయింది? ఆ లేఖలు ఎటు పోయినాయి? వ్యవసాయ శాఖ మంత్రితోని భేటీ ఏమైంది? ఫలితం ఏమైందంటే గుండు సున్నా అయింది. ఇయాల మళ్ళా మిర్చి రైతులు రోడ్డెక్కి గుంటూరులో పెద్ద ఎత్తున నిరసన తెలపాల్సిన అవసరం అవకాశాన్ని కల్పించారు. 8,000 అట తేజ. తేజ అనే మిర్చి ఒక రకం ఉంటది. రూ. 8,000 పలుకుతుందట. మరి ఎడిదేసిపోతారు రైతుల్ని. నేను P4తోని పేదరిక నిర్మూలన చేస్తా. విజనరీ డాక్యుమెంట్లు ప్రతి గ్రామానికి పోవాలి. ఏం విజనరీ? రైతులు రోడ్లెక్కి అన్నమా మహాప్రభు అని చెప్పి మాకు ధర కల్పించండి అని వేడుకుంటుంటే, గగ్గోలు పెడుతుంటే, కనీసం వాళ్ళ గురించి మాట్లాడలేని పరిస్థితిలో కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఉంటే ఏం జరుగుతున్నట్టు? ఏం చేస్తున్నట్టు? ఇది నిన్న మిర్చి రైతులు వాళ్ళు ఒకటే చెబుతుండ్రు. ఇదే ఇట్లా ధర ఉంటే 8,000 ఉంటే ఇట్లనే మేము మందు డబ్బాలు తీసుకొని తాగి చనిపోవడం తప్ప ఇక మార్గం లేదంటున్నారు. రైతు ఆ పరిస్థితుల్లో ఆవేదన వ్యక్తం చేస్తే ఎంత బాధొస్తే, ఎంత కష్టం ఉంటే, నేను మందు దాగి చనిపోతా అనే పరిస్థితి వస్తే వాళ్ళు చెప్తుండ్రు చాలా. క్వింటాకి 8,000 అంటూ మండిపాటు గుంటూరు ఇవే ధరలు కొనసాగితే పురుగుల మందు దాగి సావాల్సిన పరిస్థితి వస్తది. పురుగుల మందు పంటకు కొట్టాల్సిన పురుగుల మందును మా కడుపులో పోసుకొని చనిపోయే పరిస్థితి వస్తదని ఒక రైతు రోడ్డెక్కి ఆవేదన పడితే, ఏం జరుగుతున్నట్టు? ఏం చేస్తున్నట్టు? ఏం విజను? ఏం అనుభవం? ఏం ప్రభుత్వం? ఏ ప్రభుత్వం అయినా? ఎందుకీ రాజకీయాలు? ఎందుకీ పార్టీలు? రైతు రోడ్డెక్కి అన్నమో రామచంద్ర అని ఏడుస్తుంటే, పురుగుల మందు దాగి చనిపోయే పరిస్థితి వచ్చింది కాపాడండి మహాప్రభు అంటే ఒక్కడ మాట్లాడపోతే ఏం ప్రభుత్వం ఉన్నట్టు? ఏం చేస్తున్నట్టు? ఎడిపోయిండు పవన్ కళ్యాణ్? ప్రశ్నించే పవన్ కళ్యాణ్, మాట్లాడే పవన్ కళ్యాణ్, మార్పు కోసమే నేను రాజకీయాలకు వచ్చిన పవన్ కళ్యాణ్ ఎక్కడ పోయిండు? ఎక్కడో సంబంధం లేదు. అసలు జరిగిందో జరగలేదో తెలవని కల్తీ నెయ్యి గురించి, దానికి జరిగితే ఇన్వెస్టిగేషన్ చేస్తారు, అది వేరే విషయం. దాని గురించి గుళ్ళు మెట్లు కడిగి సంప్రోక్షణలు చేసి కాషాయ వస్త్రాలు ధరించి నేను సనాతన ధర్మం కోసం ప్రాణాలైనా ఇస్తున్నాను. సనాతన ధర్మం అయినా, సామాజిక న్యాయమైనా ప్రజల కోసం, ఈ భూమి మీద పుట్టిన ప్రజల కోసం. ఆ ప్రజలు ఇవాళ రైతులు ఇబ్బంది పడుతుంటే ఎందుకు నోరు తెరవట్లే మరి? ఏ ధర్మం అయినా కావచ్చు, ధర్మం ఏదైనా కావచ్చు మీది. ధర్మం ఏ ధర్మం చెప్పినా రైతు రోడ్డున పడి నేను పురుగుల మందు తాగి చనిపోతా అంటే వాళ్ళని కాపాడొద్దు అని చెప్పిందా ఏదైనా ధర్మం? సనాతన ధర్మం అట్లా అని చెప్పిందా? సామాజిక న్యాయం అట్లా అని చెప్పిందా? మీరు అనుకుంటున్న పార్టీ సిద్ధాంతాలు అట్లా చెప్తున్నాయా? ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మీ ఇంట్లో పదవుల పంపిణీకో, మీ నామినేటెడ్ పోస్టుల పంపిణీకో, ఎమ్మెల్సీ పదవులు, రాజ్యసభ మెంబర్లు, క్యాబినెట్ మంత్రుల పంపిణీకి గంటలు గంటలు కూర్చొని ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఇద్దరు చర్చిస్తారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్. కానీ ఇవాళ రైతులు రోడ్డెక్కితే వాళ్ళ గురించి మాట్లాడినోడు లేడు. ఎడిపోతుంది వ్యవస్థ. కాబట్టి తప్పనిసరిగా దీనిపైన స్పందించాలి. పాపం ఆ రోడ్డెక్కిన రైతుల్ని పురుగు మందు తాగి చనిపోతాం మేము అని రైతు అంటుండంటే ఇక అంతకంటే దరిద్రం, అంతకంటే వరస్టు, అంతకంటే ఆందోళనకరమైన విషయం, అంతకంటే వేస్ట్ గవర్నమెంట్ ఇంకోటి లేదు. ఇది నిన్న గుంటూరులో జరిగింది. పాపం రోడ్డెక్కారు వాళ్ళు రైతులు. ఆదాయం పెంచాలంటే చంద్రబాబు నాయుడు 2 రోజుల్లో జిల్లా కలెక్టర్ సదస్సులో సీఎం చంద్రబాబు చెప్పిండు. మే నెలలో అంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అట. అన్నదాత సుఖీభావ కింద 3 విడతల్లో 14,000. స్కూళ్ళు తెరిచేలోగా డిఎస్సి, అదే ఎస్సీ వర్గీకరణతో మెగా డిఎస్సి నియామకాలు. ఎస్సీ వర్గీకరణ అమలే కాలేదు. స్కూళ్ళు తెరిచేలోగా అంటే స్కూళ్ళు అయిపోతున్నాయి, బంద్ అవుతున్నాయి, వాళ్ళు తెరిచేది కూడా ఉంది. ఇంకోటి ఆయన ఆదాయం పెంచాలంటే ఇంకొకటి మే నెలలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం. మరి గత మేలోది గడిచిన సంవత్సరం ఎగ్గొట్టినట్టేనా? ఇది కూడా వచ్చినప్పుడు అనుకోండి. ఇంకోటి అన్నదాత సుఖీభావ 3 విడతల్లో 14,000. 14,000 ఏంది? 20,000 కదా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చింది. ప్రతి రైతుకి 20,000 ఇస్తా అంటే మరి ఈ 14 ఎక్కడికి వెళ్ళి వచ్చింది?
ఈ 14,000 కథ ఏందంటే 20,000 రూపాయలు నేను ప్రతి రైతుకి ఇస్తా అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు 13,500 ఇస్తాను. నేను 6,500 కలిపి 20,000 ఒక్కొక్క రైతుకి ఇస్తా అంటే ఓట్లేశారు రైతులు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే నేను ఇస్తానన్నా గానీ 20,000 మోడీ డబ్బులతో కనిపిస్తా. పీఎం కిసాన్ 6,000 వస్తదిగా. 6 ఈ 14 20 నేను ఇస్తానన్నదని. అయి నువ్వు కలిపేదేంది? అయి ఎట్లాగొస్తాయి కదా! నువ్వు 20,000 ఇస్తానన్నావుగా 20 + 6 26 వస్తాయని ప్రజలు అనుకున్నారు. ఈయన ఇది అనుకుండు. ఓట్లు ఎంచుకోవడానికి గద్దెనెక్కడానికి ఏదో ఒక మడత మాట చెప్పి ఎక్కిండు. ఎక్కిన తర్వాత లేదు లేదు నేను వాటితో కలిపి అన్న తప్ప సెపరేట్‌గా అనలేదు అన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికంటే ఎంత ఎక్కువ ఇస్తానట ఇప్పుడు? రూ. 500 ఇస్తాడు. రూ. 500 ఎక్కువ ఇచ్చేదానికి 164 సీట్లకు ఓట్లేయించుకొని అధికారం చేపట్టి ఇవాళ కేంద్రంలో రాష్ట్రంలో చక్రం తిప్పుతూ ఇవాళ రైతుల నోట్లో మట్టి కొట్టే పరిస్థితికి వచ్చింది. సరే ఆ 14 ఆయన ఇచ్చిండు ఆ టైంకి? ఇయ్యలే. మళ్ళీ ఆ 14 కూడా ఎట్ ఏ టైం కాదట. 3 సార్లట 3 దఫలుగా. అంటే ఏం మోసం ఇది? నిబద్ధత అంటాడు చంద్రబాబు నాయుడు గారు. మాటకు కట్టుబడి ఉంటాం అంటారు. దీన్నే మాటకు కట్టుబడి ఉంటాం అనేది? మొత్తానికి ఇది యూటర్న్ తీసుకోండు. అన్నదాత సుఖీభవ విషయంలో 20,000 అనేది ఖతం చాప కింద చుట్టి పక్కకు పడేసిండు. 20 లేదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన 13,500కి ఒక 500 కలిపి ఇవాళ ఇస్తాడు. 500 తప్ప ఎక్కువ ఇయట్లే. మోడీ ఇచ్చేయి అవి డిఫాల్ట్‌గా వస్తూనే ఉంటాయి. అవి ఈయన ఇచ్చినా ఇయ్యకపోయినా ఒకవేళ ఇక్కడ అన్నదాత సుఖీభవ ఇయ్యకపోయినా అవి వస్తాయి. అవి ఆగేవి కావు కదా! అదొక స్కీము. ఇది ఒక స్కీమ్. అయాళ్ళు చెప్పలే 20,000 ఇస్తానంట. ఖతం ఆ 20,000లో ఏముంటాయని చెప్పలే. ఈళ్ళు అడగలే. ఈళ్ళు ఎందుకు అడగలేదని 45 సంవత్సరాల అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు అబద్ధం చెప్తురా? ఆ 6,000 ఇందులో ఎందుకు కలుపుతురు? అయి ఎట్లాగో వచ్చేయి మోడీ ఇచ్చేయి కదా! దాన్ని దీంట్లో ఎందుకు కలిపి చెప్పుకుంటాడు అనుకుండ్రు. ఆయన కలిపి చెప్పుకొని ఇలా ఆ కలిపి చెప్పింది వెనకల ముందు చెప్పలే. నేను కలిపి చెప్తున్నా అని. ఒక మడత మాట మరుగున పెట్టి ఎలా మాయ చేసే పరిస్థితి వచ్చింది. అదొకటి. స్కూళ్ళు తెరిచేలోగా ఎస్సీ వర్గీకరణతోని మెగా డీఎస్సీ వస్తదట. మరి ఆ తొలి సంతకానికి ఇప్పటికైనా మోక్షం కలిగిద్దా లేదు చూడాలిగా. అడుగుకు కమిషనర్ రూపాయి పావలా. పొగాకు గౌడౌన్ల యజమానులంతా ఇవ్వాల్సిందే. ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ అల్టిమేటం. ప్రతి నెల 3,12,000 మేర వసూళ్లకు ప్లాను. కిలో చికెను రూ. 10. కిలో చికెన్‌కు రూ. 10 మామూళ్ళు ఇవ్వాలట. ఇటీవల ఆమె భర్త హుకుం సంపద సృష్టించాకే సూపర్ 6 అంటున్న సీఎం. మరోవైపు మద్యము దందా మొబిలైజేషన్ అడ్వాన్సులతో సొంతానికి సంపద సృష్టించుకుంటున్నారు. ఓహో! చంద్రబాబు నాయుడు గారు పదే పదే సంపద సృష్టించాలి, సంపద సృష్టించాలంటే తెలుగుదేశం ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ సంపదని క్రియేట్ చేసుకుంటున్నారు. ఈ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు అదే చేస్తున్నారట. ప్రతి నెల 3,12,000 మామూలు ఇవ్వాలి పొగాకు రైతులు. చికెన్ కొట్లోళ్ళు చికెను కిలో అమ్మితే కిలోకు రూ. 10 నాకు కమిషన్ పంపాలని పెట్టుకున్నారట. ఇట్లా ఒక ఆళ్లగడ్డది కేస్ స్టడీగా పెట్టింది ఏది సాక్షి పేపరు. మరి మిగతా నియోజకవర్గాల కథ ఏందో తెలవాలి. ఈ సంపద వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు అది. చంద్రబాబు నాయుడు గారు కూడా పదే పదే అంటాడు విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకుపోతున్నా అంటాడు. వీళ్ళ ఆదాయం విధ్వంసం అయింది జగన్మోహన్ రెడ్డి కాలంలో. వీళ్ళది నారాయణ, శ్రీ చైతన్య, గాయత్రి, భాష్యం విద్యా సంస్థల ఆదాయం గండిపడ్డది. వాళ్ళు పాపం విధ్వంసం అయ్యారు. విద్యా వ్యవస్థలో వాళ్ళ ప్రాబల్యం తగ్గింది. ప్రైవేటీకరణ పోయి పబ్లిక్ రంగం వచ్చింది. ప్రభుత్వ స్కూళ్ళల్లో స్ట్రెంత్ పెరిగింది. వాళ్ళ ఆదాయం విధ్వంసానికి గురైంది. ఆ విధ్వంసం నుంచి వాళ్ళని వికాసం వైపు తీసుకుపోతాడు అన్నట్టే ఉంది తప్ప ప్రజలను తీసుకుపోతున్నట్లేదు. ఇక అదే ఈ సంపదే సృష్టించేది. ఇదే విధ్వంసం నుంచి వికాసం వైపు. ఎందుకు అనాల్సి వస్తుందంటే విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రజలను తీసుకుపోతే ప్రజలకి ఏమన్నా ఒరిగిందా? ఏం ఒరగలే. ఇస్తానన్న అన్నదాత సుఖీభవ రాకపోయే, తల్లికి వందనం రాకపోయే, మెగా డిఎస్సి పేరుతో తొలి సంతకం పెడితే అది తుదక రాకపోయే, అది ఎడిపోయిందో తెగపోయే. మరి ప్రజలకేమి రానప్పుడు విధ్వంసం నుంచి వికాసం వైపు పోయినట్టయితే ఏం వికాసం వచ్చింది? ఎవరికి వచ్చింది వికాసం? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకి వాళ్ళ నాయకులకు వచ్చింది. వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ ఆదాయాలు పెరిగినాయి. అంతకుముందు విధ్వంసంలో ఉన్నోళ్ళల్లో ఇప్పుడు కాస్త జేబులు నింపుకుంటున్నారు. అదే వికాసం. ఇది సాక్షికి సంబంధించి విషయాలందరూ చూద్దాం. వచ్చే వారమే మెగా డిఎస్సి అట. పాఠశాల ప్రారంభించేలోపు నియామక ప్రక్రియ పూర్తి. ప్రతి అధికారి ప్రజల పట్ల బాధ్యతగా వ్యవహరించాలి. గౌరవభావంతో సంక్షేమ పథకాలు అందించండి. జిల్లా కలెక్టర్ల తొలి రోజు సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పిండు. వచ్చే వారమేనట మెగా డిఎస్సి. ఏది 2024 జూన్ 12 రోజు ప్రమాణ స్వీకారం రోజు పెట్టిన తొలి సంతకానికి సంబంధించి వచ్చే వారం మోక్షం కలిగిద్దా అనే ఒక డౌట్ కూడా ఉంది. తొలి సంతకానికి దిక్కు లేదు. ఇక మలి సంతకాలకి ఎక్కడ దిక్కు ఉంటుంది? తొలి సంతకానికి దిక్కు లేక అది వచ్చే వారానికి దాకా వచ్చింది. అది కూడా వస్తుందా? ఎస్సీ వర్గీకరణ లింక్ ఉంది మరి.
ఆ ఎస్సీ వర్గీకరణ ఇక్కడ తీర్మానం చేసి కేంద్రానికి పంపి వాళ్ళు పంపాలి కదా రిటర్న్ తప్ప. పంప పంపాలి. ఇక్కడ ఎగ్జిక్యూషన్ కోసం దానికి సంబంధించిన జీవోలు అయన్నీ రిలీజ్ చేయాలి. అప్పుడు గాని అవుతది. మళ్ళీ ఇందులో గమ్మత్తేందంటే పాపం డీఎస్సీ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో పాపం, వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు అప్పుడెప్పుడో మెగా డీఎస్సీ అని తొలి సంతకం అన్నాడు కదా జూన్‌లో 2024 అని ఉద్యోగాలన్నీ బంద్ చేసి 2025 జనవరి దాకా చదివారు. ఇక లేదు ఆగలేదు ఇది అయ్యేటట్టు లేదని ఇక వాళ్ళు మళ్ళా ఉద్యోగాలలో జాయిన్ కావటమో చిన్న చిన్న ఏదో చూసుకున్నారు. ఇక అప్పులు తెచ్చి చదువుకున్నోళ్ళు వాళ్ళ అప్పులు తెచ్చిన డబ్బులు అయిపోయి మళ్ళీ వాళ్ళు ఏదో పనులకు పోయారు. ఇప్పుడు మళ్ళా ఆల్ ఆఫ్ సడన్ రేపు మేలోనో, జూన్‌లోనో ఇది ఎగ్జామ్ అంటాడు. వాళ్ళు ఎప్పుడు చదవాలి? ఎప్పుడు ఎగ్జామ్ రాయాలి? ఈ రిజల్ట్ ఎవరికి అనుకూలంగా వస్తది? కాబట్టి మీరు ఒక ప్రభుత్వంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో తొలి సంతకం పెట్టిన ముఖ్యమంత్రి ఎవడన్నా ఏమనుకుంటాడు? ఏ నిరుద్యోగి అయినా ఎవరైనా పౌరులు ఏమనుకుంటారు? విద్యార్థులు ఏమనుకుంటారు? తొలి సంతకం పెట్టిండంటే ఇమ్మీడియేట్‌గా అయిపోద్దని పాపం వాళ్ళన్నీ సెలవులు పెట్టి మీ మీద విశ్వాసంతోని సెలవులు పెట్టేసి, ఉద్యోగాలు బంద్ చేసి, అప్పులు తెచ్చుకొని రకరకాల పద్ధతిలో కష్టపడి 6 నెలలు చదివారు. జూన్ నుంచి జనవరి వరకు. ఇక నీది లేకపోయే తొదెల్లి ఇక అది సాప కింద చుట్టినట్టు ఇప్పట్లో రాదు. అది మెగా డీఎస్సీ కాదు దగా డీఎస్సీ అని వాళ్ళు డిసైడ్ అయ్యారు. డిసైడ్ అయ్యి మళ్ళా వాళ్ళ పనులలో ఎందుకంటే పొట్ట ఎళ్ళాలి కదా! పొట్ట పోసుకోవడానికి వాళ్ళ పనులకు పోయారు. ఇప్పుడు మళ్ళా ఒక లీకులు చేస్తాడు. మెగా డీఎస్సీ వస్తది వారంలో. ఎగ్జామ్ ఉంటది. అయిపోయింది జూన్ 12కి స్కూలు తెరిచేటప్పటికి టీచర్లు ఉండాలట. ఎప్పుడొస్తది వారంలో అంటే ఏప్రిల్ మొదటి వారం. ఏప్రిల్ మొదటి వారంలో వస్తే మళ్ళా జూన్ మొదటి వారంలో జూన్ రెండో వారంలో స్కూళ్ళుంటాయి. అంటే ఎన్ని నెలల టైం ఉంది? ఏప్రిల్ నుంచి మే, మే నుంచి జూన్ 2 నెలలు 60 రోజులు టైం ఉంది. ఈ 60 రోజుల్లో మీరు నోటిఫికేషన్ ఇచ్చేదెప్పుడు? అప్లికేషన్‌లు చేసేదెప్పుడు? హాల్ టికెట్లు ఇష్యూ చేసేదెప్పుడు? మళ్ళా దీంట్లో ఎగ్జామ్ పెట్టేదెప్పుడు? స్క్రూటినీ అయ్యేదెప్పుడు? సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు? ఇది అయిద్దా? ఏందంత ఆదరా బాదరా రోట్లేసి నూరినట్టు? మరి ఇన్ని రోజుల నుంచి ఏం చేశారు జూన్ నుంచి ఇప్పటి వరకు? ఒక సంవత్సరం కాలం పాటు టైం వేస్ట్ చేసి తొలి సంతకాన్ని ఇయాల తీసి ఎవరిని ఉరుకులు పెట్టిద్దాం అనుకుంటున్నారు? నిరుద్యోగుల్ని తొక్కీసలాటకు గురి చేద్దాం అనుకుంటున్నారా? అయోమయము, గందరగోళం చేస్తారు పాపం. సరే ఏది ఏమైనా మరి వచ్చే వారం కూడా వస్తదా రాదా అంటే ఏం గ్యారంటీ వచ్చే ఏప్రిల్ మొదటి వారంలో అట మెగా డీఎస్సీ మళ్ళీ 16,347 పోస్టులతోని అప్పటికి స్కూళ్ళు తెరిచేటప్పటికి అయిపోవాలంటుండు. ఇది ఒక వార్త. ఇంకోటి ప్రతి అధికారి ప్రజల పట్ల బాధ్యతగా వ్యవహరించాలంటుండు. అధికారులు కాదు నాయకులు కూడా వ్యవహరించాలి. ప్రతి అధికారి బాధ్యతగా వ్యవహరించడం కాదు, నాయకులు కూడా ప్రభుత్వం కూడా వ్యవహరించట్లేదని హైకోర్టు దాదాపు 9 నెలల్లో 9 సార్లు మొట్టికాయలేసింది. నిన్న కూడా ఏసింది. పరిధి దాటి వ్యవహరిస్తున్నారు మీ ఇష్టం వచ్చినట్టు. హద్దు మేరొద్దు అని చెప్పినా గానీ హద్దు మీరుతున్నారు. అక్రమ కేసులు బనాయించి, కేసు పెట్టడం కోసమే ఏయటం కోసం ఏదో ఒక కేసు పెట్టి లోపటేస్తున్నారు. అదొక తంతుగా పెట్టుకోండ్రు. ముందు మనం మారాలి అధికారులు కాదు. రైట్. ఇది విషయాలందరూ సంబంధించి ఆంధ్రప్రభ చూద్దాం. మాటిచ్చాం, పాటించాం. విధ్వంసం నుంచి మళ్ళీ వికాసం వైపు వడివడిగా సుపరిపాలనతో సాగుతున్నాం. ఎవరికి ఏం మాటిచ్చారు? ఏం పాటించారు? ఏ మాట పాటించారు? ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తానన్నారు పాటించారా? రైతు భరోసా 20,000 రూపాయలు ఇస్తా అన్నారు పాటించారా? మహిళలకు 1,500 రూపాయలు ఇస్తానన్నారు పాటించారా? మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు పాటించారా? ఏది పాటించారు మీరు? మాట ఇచ్చినాం పాటించడం అంటే ఏం మాట ఇచ్చారు? ఎవరికి ఇచ్చారు మాట? మరి ప్రజలకు ఇచ్చిన మాట అయితే పాటించలే. పెట్టుబడిదారులకు ఇచ్చినవి పాటిస్తాన్రా? లేదా పెద్ద పెద్ద బడా విద్యా సంస్థలు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిన మాటలు పాటిస్తాన్రా? లేదా తెలుగుదేశం పార్టీ నాయకులకి ఇచ్చిన మాట పాటిస్తాన్రా? లేదా ఎన్ఆర్ఐలు డొనేషన్లు ఇచ్చిన వాళ్ళ మాటనే పాటిస్తాన్రా? వాళ్ళకి ఇచ్చిన మాటని. ఏ మాటను పాటిస్తాన్రో ప్రజలకు అర్థం కాని పరిస్థితి ఇయాల. అది చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. మేము మాట ఇచ్చినాం, పాటించినాం అంటే ఏం మాట ఇచ్చారు? ఇచ్చిన మాట ఏంది? చేస్తుంది ఏంది? పాటించుతుంది ఏంది? ఏమన్నా ఉందా రిలవెన్సు? ఏమిచ్చారు మీరు? ఎన్నికల మాట సూపర్ 6 ఇచ్చారు. దాని గురించి పాటించాలి కదా! విధ్వంసం నుంచి మళ్ళీ వికాసం వైపు వడివడిగా సుపరిపాలనతో సాగుతున్నారు. ఎవరి విధ్వంసం అయ్యారు? ఎవరిని వికాసం వైపు తీసుకుపోతున్నారు? విధ్వంసం అయిన తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ వ్యాపారాలను వికాసం వైపు తీసుకుపోతున్నారా? ప్రజలు ఏమైనా విధ్వంసం అయితే వాళ్ళని వికాసం వైపు తీసుకుపోతున్నారు. ప్రజల విధ్వంసం ఇప్పుడు అవుతున్నారు 9 నెలల నుంచి. వాళ్ళకి రావాల్సిన తల్లికి వందనం రాలేదు, రైతు భరోసా రాలేదు, వాళ్ళకు మత్స్య భరోసా రాలేదు, ఈడబ్ల్యూఎస్ నేస్తం రాలేదు, కాపు నేస్తం రాలేదు. ఈ రకం వాళ్ళు విధ్వంసం అయ్యారు. ఈరోజు విధ్వంసం అవుతున్నారు, ఆ రోజు కాలే. వాళ్ళకి ప్రతి నెల అకౌంట్లో డబ్బులు పడాయి. అయ్యాల వికాసంగా ఉన్నారు అని చెప్పుకున్నారు. మేము అయ్యాల
సంతోషంగా డబ్బులు అకౌంట్లలో పడేది ఇలా దిక్కు లేదు, దివాణం లేదు, 9 నెలలు అయింది అని వాళ్ళు విధ్వంసం వైపు దిసిపోతుండని వాళ్ళు అనుకుంటుంటే, మీరేమో నేను లేదు లేదు నేను విధ్వంసం నుంచి వికాసం వైపు అంటే ప్రజలను విధ్వంసంలోకి నెట్టి మీరు అనుకున్న వాళ్ళని వికాసం వైపు తీసిపోతుండడం అనేది ఇవాళ ప్రజల్లో చర్చ జరుగుతుంది. ఇది ఒక వార్త. వివేక్ హత్య కేసులో సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ వేసిందట. అవినాష్ ఆదేశాల మేరకే కేసు నమోదు, తప్పుడు కేసులతో ఇబ్బందులు, విచారణ సరిగా జరగలేదు, ఆధారాలు చూపడంలో విఫలం, విచారణాధికారిని ఎంపీ అవినాష్ బెదిరించిండట. కేసు నుంచి అవినాష్ను తప్పించేందుకు పన్నాగం, అఫిడవిట్లో కీలక విషయాలు వెల్లడించారు రాష్ట్ర ప్రభుత్వం. నిన్న స్టేట్ గవర్నమెంటు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఒక అఫిడవిట్ వేసింది సుప్రీంకోర్టులో. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డే దీని వెనక ఉన్నాడు, ఆయన ఈ కేసుని నీరుగార్చడానికి, కేసు నుంచి తప్పించుకోవడానికి పన్నాగం పనిండు అని చెప్పి కోర్టులో డైరెక్ట్గా అఫిడవిట్ వేసిందట. ఏం చేస్తారో చూడాలి. ఇక జనరల్గా బై డిఫాల్ట్ అదే వేస్తారనుకోండి, వేరేది వేయటానికి అవకాశం లేదు. ఎందుకంటే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఉంది కాబట్టి హైకోర్టు ఎప్పటికే మొట్టకాయలు వేసింది, మీ కేసులు చూస్తుంటే మాకు బీపీ పెరుగుతుంది అంటే, కేసులే బీపీ పెరిగే స్థాయిలో ఉన్నప్పుడు కౌంటర్లు కూడా అదే ఉంటాయి. అఫిడవిట్లు అయ్యే అయిపోతే వేరే ఎట్లా వేస్తారు? వేరే వేరే వేసే అవకాశం లేదు కదా, అదే వేయాలి, వేస్తారు కూడా. ఇక వేరేది మనం ఆశించవద్దు, ఆశించకూడదు. మాట ఇచ్చినట్టే మంచి పాలన, విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రం అని చెప్పి చెప్తుండు. ఏప్రిల్ తొలివారంలో మెగా డిఎస్సి 16,347 టీచర్ పోస్టుల భర్తీ. మాట ఇచ్చినట్టే చేస్తుండట, మంచి పాలన. ఆ మాట ఎవరికి ఇచ్చిండు, ఎవరికి మంచి జరుగుతుంది అనేది ప్రజలు ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఆ మాట ఇచ్చింది ఎవరికో, మంచి పాలన ఎవరికి జరుగుతుందో వాళ్ళకి మంచి జరుగుతున్నట్టు, చెడు పాలన ఎవరికి జరుగుతుందో వాళ్ళకి చెడు జరుగుతున్నట్టు మనకు అర్థమవుతుంది. మద్యం స్కామ్ పైన సమగ్ర దర్యాప్తు, టీడీపీ నేత లావు కృష్ణదేవరాయలకు అమిత్ షా హామీ ఇచ్చిండట. ఓహో, లోక్సభలో లావు చేసిన ఆరోపణలకే కేంద్ర హోంమంత్రి దృష్టి, ఆయనను తన కార్యాలయానికి పిలిపించుకొని ఆరాధించిండట. కేంద్ర హోంమంత్రికి కీలక పత్రాలు అందజేసిన శ్రీకృష్ణదేవరాయలు. ఏపీతో పోలిస్తే ఢిల్లీ మద్యం స్కామ్ నీటి బుట్టంతేనని వెల్లడి. మద్యం స్కామ్ పైన సమగ్ర దర్యాప్తు చేయాలని ఇక లావు కృష్ణదేవరాయలు నరసరావుపేట ఎంపీ పార్లమెంట్లో ప్రశ్న అడిగిండట. ప్రశ్న అడగగానే అమిత్ షా గారు అబ్బో ఈ స్కామ్ అట, ఆంధ్రప్రదేశ్లోనే స్కామ్ ఉందట, ఆ స్కామ్ ఏందో నువ్వు రా నాకు చెప్పు అని పిలుచుకొని అడిగిండట. ఆయన పిలుచుకొని అడిగిండే, ఆయన పోయి చెప్పిన పక్కన పెడితే, ఇప్పుడు ఇదే అమిత్ షా గారు, ఇదే మోడీ గారు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న స్కాముల గురించి 2018లో పోలవరాన్ని ఏటీఎం లెక్క చేసుకొని చంద్రబాబు నాయుడు గారు విధ్వంసం చేసిండు, మొత్తం అవినీతి చేసిండు, అక్రమాలు చేసిండు అని చెప్పిండు. ఇదే మోడీ, ఇదే అమిత్ షా. మరి అది కూడా స్కామేగా, అయ్యాలు విలువలేదు. మరి అయ్యాలు కూడా పిలిచి ఉండాలిగా, చంద్రబాబు నాయుడు గారు అక్రమాలు చేసిండు అంటున్నారు కదా అని వైఎస్ఆర్సీపీ వాళ్ళని పిలిచి చేసిండు యాక్షన్ ఏమన్నా? ఇవాళ ఒకవేళ మద్యం స్కామ్ చేస్తే ఎంక్వైరీ చేసుకోవచ్చు, స్టేట్ గవర్నమెంట్ చేయొచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ చేయొచ్చు. దానికంటే అత్యంత కీలకమైన కామెంట్లు ప్రధానమంత్రి హోదాలో, హోంమంత్రి హోదాలో అమిత్ షా చేసిండు కదా, పోలవరాన్ని ఏటీఎంగా చేసుకోండి. మరి ఆ ఏటీఎంను బయటికి ఎందుకు తీయట్లే? ఆ ఏటీఎంతో పాటు ఈ మద్యం స్కామ్ కూడా తీస్తే బాగుండేది అనేది ప్రజలు కోరుకుంటున్నారు. ఎట్ ద సేమ్ టైం ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2018లో ఏమి ఇచ్చిండు అమరావతికి? మట్టి, తట్టెడ మట్టి, సిమెంట్ నీళ్ళు తప్ప అన్నాడు. మళ్ళీ ఆ తట్టెడ మట్టి, సిమెంట్ నీళ్ళ కోసమే ఢిల్లీ 4 సార్లు పోయింది. ఇప్పటికే రండి మా అమరావతి పునఃప్రారంభిద్దాం, శంకుస్థాపన చేద్దాం అంటే ఆయన రావట్లే. నువ్వు నన్ను అప్పట్లో అడ్డగోలుగా అన్నావు, తట్టెడ మట్టి అన్నావు, సిమెంట్ నీళ్ళు అన్నావు, మళ్ళీ నేను వస్తే ఏమంటావు? ఎందుకు నా అవసరం? నన్ను పిచ్చి పిచ్చిగా అదే అమరావతిలో తిరిగి మళ్ళీ రమ్మంటే మనకిద్దరికి పరువు లేకపోయినా జనాలకి పరువు ఉంటుంది, జనాలు తిట్టుకుంటారని అంటుండవు. ఏం కానీ అపాయింట్మెంట్ దొరకట్లే. 2 రోజులకు ఒకసారి ఏప్రిల్లో వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. అవకాశం ఏంది? ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతిలో మోడీ ఉండు, గవర్నమెంట్ అంతా. అట్లాంటిది అపాయింట్మెంట్ ఫిక్స్ చేయలేని పరిస్థితుల్లో ఉంది కథ. అంటే అమరావతికి రావడానికి ఆయన ఒప్పుకోవట్లేదా? ఎందుకంటే ఆయన చేసిన విమర్శలు అట్లున్నాయి గతంలో, ఆయన చేసిన విమర్శలు కూడా అట్టే ఉన్నాయి. మళ్ళా ఇక మద్యం స్కామ్ పైన దర్యాప్తు కోసం అమిత్ షా పిలిచిండు అన్నాడు. ఆంధ్రజ్యోతి రాసిన అమిత్ షా పిలిచిండా లేదా? ఆయన కూడా చెప్పలే, కృష్ణదేవరాయలు కూడా నన్ను పిలిచిండని. ఈయన పోయి ఇచ్చిండు. వీళ్ళు అత్యుత్సాహం ఆగట్లే. అవినాష్ డైరెక్షన్స్, కృష్ణారెడ్డి యాక్షన్, వివేక్ హత్య కేసు నీరుగార్చే కుట్ర. ఇది నిన్న అఫిడవిట్ వేసిందట స్టేట్ గవర్నమెంటు. నాడు బూతులు తిట్టిండు, నేడు లోకేష్తో భేటీ అయ్యిండు. మంత్రిని కలిసిన సిస్కో బృందంలో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ రవీందర్ రెడ్డి. గతంలో చంద్రబాబు, లోకేష్, ఇతర టీడీపీ నేతలపై అసభ్య పోస్టులతో చెలరేగిన ఇప్సాలట. ఇలాంటి వ్యక్తి మంత్రిని కలవడంపై రచ్చ. సోషల్ మీడియాలో మండిపడ్డ కార్యకర్తలు. విషయం తెలుసుకుని సీరియస్ అయిన లోకేష్. అంటే లోకేష్కి విషయం తెలియకుండా ఎవరిని పడితే వాడిని కలుతాడా?
అంటే రేపు ఉగ్రవాద తీవ్రవాదం వచ్చినా కలుతాడా? విషయం ఎవరైనా సోషల్ మీడియా యాక్టివిస్టులు చెప్తే తెలుతదా? ఇదంతా ఆంధ్రజ్యోతి కట్టుకథ. ఆయనకేం తెలవక పిలవలే. అది వ్యాపారం. సిస్కో అనేది ఒక వ్యాపార సంస్థ. వ్యాపార సంస్థలో ప్రతినిధులొచ్చారు. దాంట్లో ఆయన కూడా వచ్చాడు సోషల్ మీడియా యాక్టివిస్టు. ఆయన తెలవక అపాయింట్‌మెంట్ ఇచ్చేటప్పుడు ఒక మంత్రికి ఎవరెవరొస్తారని తెలుసుకోరా? ఇది మరీ విచిత్రంగా ఉంది. తర్వాత మండిపడ్డట. సిస్కో యాజమాన్యానికి మంత్రి ఓఎస్డీ లేక విషయం తెలుసుకొని సీరియస్ అయ్యిండట. అంటే విషయం ఎవరు కలుస్తున్నారో తెలవని పరిస్థితుల్లో లోకేష్ గారు ఉంటే ఆంధ్రజ్యోతి పేపర్ చెప్తుందా? ఎవరెవరు కలిశారు మీకు తప్పుడోళ్ళు కలిశారని? ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఈనాడు చూద్దాం. కలెక్టర్లు అధికార దర్పం వద్దు. అన్నింటికన్నా ప్రజలే మనకు ముందు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన మన ప్రభుత్వానికి మూల స్తంభాలు. ఏప్రిల్లో మెగా డిఎస్సి లోపాలు లేకుండా నిర్వహించాలి. మే నెలలో తల్లికి వందనం. కలెక్టర్లు అధికార దర్పం వద్దు. ఒక్క కలెక్టర్లకే కాదు, అందరికీ ఉండాలి. ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి, ఎంపీలకి, మంత్రులకు కూడా అధికార దర్పం ఉండొద్దు. ఆ దర్పం ఉండే దగ్గర రానిట్లే జనాల్ని. అమరావతి పనులు పునః ప్రారంభానికి ప్రధాని ఏప్రిల్ 3వ వారంలో వచ్చే అవకాశం అట. ప్రజలపై భారం లేకుండా 3 ఏళ్లలో రాజధాని నిర్మాణం పురపాలక శాఖ మంత్రి నారాయణ చెబుతుండే. ఏప్రిల్ 3వ వారంలో వచ్చే అవకాశం ఉందట, ఇంకా కన్ఫామ్ కాలే. ఆయన నాకు తెలిసి ఏదో మడత పేసి పెట్టిండు. అమరావతి అంటే నేను రానంటా మరి ఏం కానీ అసలు ఈ ఉగాదికి అన్నారు. ఏప్రిల్ 1వ వారం అన్నారు, 2 పోయింది, 3కి వచ్చింది. మరి అది 3 నుంచి మేకి పోద్దే తెలియదు. ఇది ఈనాడుకి సంబంధించి. దిశ చూద్దాం. విధ్వంసం నుంచి వికాసం వైపు 15% వృద్ధితో స్వర్ణాంధ్ర 2047 సాధ్యం. అక్కడ గుంటూరు మిర్చి మార్కెట్లో రైతులు రోడ్లెక్కి మేము పురుగుల మంద చనిపోతాం అంటున్నారు. నేను విధ్వంసం నుంచి వికాసం వైపు దేశపోతున్నా అంటుండు. విధ్వంసం నుంచి నిజంగానే జనాలను వికాసం వైపు దేశపోతే పురుగుల మందు ఆగి చచ్చిపోతామని ఎందుకంటారు? ఎంత బాధ ఉంటే, ఎంత కష్టం ఉంటే పురుగుల మందు ఆగి చనిపోతామని రైతు అంటాడు. 15% వృద్ధి అట. ఎవరు వృద్ధి? స్వర్ణాంధ్ర అట. విజన్ 2047 అట. ఈ విజన్ అంతా మిర్చి మార్కెట్లో ఉన్న రోడ్డు ఎక్కిన రైతులకి ఏమైనా ఉపయోగపడేదేనా? పడితే వాళ్ళు ఎందుకు రోడ్డు ఎక్కారు? రైట్. నా బిడ్డ అఘోరీ వశమైంది, ఎలాగైనా మాకు అప్పగించండి. మంగళగిరి పోలీసులకు యువతి తండ్రి ఫిర్యాదు. అఘోరీ లోబర్చుకొని ఎత్తుకెళ్ళిపోయిందని ఆవేదన. నిన్న మంగళగిరిలో పోలీస్ స్టేషన్లో ఒక ఆయన తరిమెల ఆయన పేరు కంప్లైంట్ ఇచ్చిండు. నా బిడ్డని అఘోరీ వశం చేసుకుంది. కొంతకాలంగా లేడీ అఘోరీగా చలామణి అవుతున్న అలియాస్ శ్రీనివాస్, అల్లూరి శ్రీనివాస్ అనే వ్యక్తి తన కూతురుని మాయమాటలు చెప్పి తీసుకెళ్లిపోయాడని మంగళగిరికి చెందిన తిరుమెల్ల కోటయ్య సోమవారం మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తన కూతురు ఇంజనీరింగ్ విద్య అభ్యసిస్తుందని 4 నెలల క్రితం లేడీ అఘోరీ మంగళగిరి నేషనల్ హైవే మీద ఒంటి మీద బట్టలు లేకుండా హల్చల్ చేస్తుంటే పోలీసు వారు ఎవరైనా మహిళలు కొంచెం ఆమెకు బట్టలు కప్పండి అనడంతో తమ కూతురు ధైర్యంతో వెళ్ళి బట్టలు కప్పిందని చెప్పారు. అప్పటి నుంచి తన కూతురు ఫోన్ నెంబర్ తీసుకొని తరచూ అఘోరీ మాట్లాడుతూ ఉందని, కొంతకాలం గడిచిన తర్వాత మా ఇంటికి కూడా వచ్చి మాయమాటలతో మోసం చేసి ఆకుపసరతో లేపనాలు పూసి వశీకరణ చేసుకొని అఘోరీల ఆశ్రమానికి యువరాణ్ణి చేస్తానని చెప్పి తీసుకెళ్ళిపోయిందని వాపోయారు. ఇప్పుడు మా అమ్మాయి మా భ్రమలో లేదని అఘోరీ వద్దనే ఉంచితే ఆమె మాకు దక్కదని దయచేసి కాపాడండి, మా చెంతకు చేర్చాలని తల్లిదండ్రులు పోలీసులను ప్రాధాయపడ్డారు. పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ కూడా లేడీ అఘోరీ అడ్రస్ అనేది తెలియదు, ఎక్కడ ఉంటుందో తెలియదు. ఆమె మీద కేసు కూడా నమోదు చేయలేమని పోలీసులు అంటున్నారని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాగైనా తమ అమ్మాయిని కాపాడాలని తండ్రి కోటయ్య వేడుకున్నారు. ఇది అఘోరీ కథ. 4 నెలల క్రితం రోడ్ల మీద నగ్నంగా ఉంటే ఎవరన్నా వచ్చి మహిళలు క్లాత్ కప్పండి అంటే ఆ అమ్మాయి ధైర్యం చేసిపోయి క్లాత్ కప్పినట. అప్పుడు ఫోన్ నెంబర్ తీసుకుందట. ఫోన్ నెంబర్ తీసుకొని తరచూ ఫోన్లో మాట్లాడటం, ఇంటికి రావడం, పోవటం అన్నీ చేసిందట. ఆకుపసర పోసి వశీకరణ చేసుకొని ఎత్తకెళ్ళిండట. ఆ అమ్మాయి మా భ్రమలో లేదు, మొత్తం వాడి భ్రమలోనే ఉంది, కాపాడాలని పోలీసులు కంప్లైంట్ అయితే పోలీసులు కనీసం పిటిషన్ తీసుకోలేదు. ఆ అఘోరీ ఎక్కడుందో తెలియకుండా ఏం పిటిషన్ తీసుకుంటాం అంటే, మరి ఎక్కడుందో తెలుసుకోవడానికే పిటిషన్ ఇచ్చేది. ఇప్పుడు ఆయన బాధలో ఉండు, ఇక ఎక్కడుండో ఏ ఇంట్లో ఉండి ఇంటి నెంబర్తో సహా చెబితే పోలీసులు ఎందుకు, ఎంక్వైరీ ఎందుకు? ఒక మహిళ ఇట్లా ఈ పరిస్థితుల్లో కష్టకాలంలో ఉంది అని మహిళ ఒక 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 అమ్మాయి తల్లిదండ్రులు వచ్చి ఫిర్యాదు చేస్తే ఫిర్యాదు చేసుకోలేని పరిస్థితుల్లో పోలీస్ యంత్రాంగం ఉంటే, ఒకవైపు ఏమో కదంబరి జత్వాని ముంబైలో ఉన్నామని స్పెషల్ ఫ్లైట్లో పట్టుకొచ్చి కేసులు పెడుతుంటే, ఒకవైపు అసలు 3-4 సంవత్సరాల క్రితం జరిగిందో జరగలేదో తెలవని కేసులను బయటకు తీసి కేసులు పెట్టి ఐపీఎస్ ఆఫీసర్ లాంటి వాళ్ళని సస్పెండ్ చేసి పోస్టింగ్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంటే, మరి ఇక్కడ ఒక అమ్మాయి నా బిడ్డ ఇట్లా బందీ అయింది, ఒకళ్ళ చేతిలో కనీసం ఇప్పించండి, బయటికి తిప్పించండి అంటే
కేసు ఎట్ట తీసుకోవాలో వాళ్ళు ఏడుంటారో తెలవనంటే ముంబైలో ఉన్న కదంబరి జత్వానీని అయితే పట్టుకొచ్చారు అడ్రస్ పట్టుకొని. మరి ఎందుకు తీసుకురాలేరు? ఏమైతుంది? విడుదల రజని మాజీ మంత్రి బీసీ మహిళ. ఆమె ఎప్పుడో 2,20,00,000 తీసుకుందట, తీసుకున్నట్టు ఆధారాలు ఉన్నాయని చెప్పి 3 సంవత్సరాల క్రితాన్ని కేసుని ఇప్పుడు పెట్టారు. మరి ఎందుకు ఇక్కడ మహిళ కాదా ఈమె? ఈ అమ్మాయి కాదా? ఈ అమ్మాయికి అన్యాయం జరగలేదా? ఒక అమ్మాయిని ఒక అఘోరి అనేటోడు తీసుకుపోతే అడ్రస్ ట్రేస్ చేసి పట్టుకోలేని పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వ యంత్రాంగం ఉందా? పోలీసులు ఉన్నారా? లొకేషన్ ట్రేస్ చేయలేరా? వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉండవా? ఎక్కడెక్కడ తిరుగుతుందో తెలవదా? అంటే ఏంది దీని అర్థం? ఎవరి కోసం పనిచేస్తుంది పోలీస్ యంత్రాంగం? టార్గెటెడ్ పీపుల్ కోసమే పనిచేస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ ఇంట్లో మహిళలను తిడితేనే పోలీస్ యంత్రాంగం పనిచేద్దా? చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో మహిళలను తిట్టినప్పుడే పోలీస్ యంత్రాంగం పనిచేద్దా? అంటే వీళ్ళు మహిళలు కాదా? వీళ్ళు అమ్మాయిలు కాదా? మరి ఏమి వ్యవస్థ ఇడిపోతుంది? హైకోర్టు మట్టికాయలు కూడా వేస్తుంది. మీరు పెట్టే కేసులు చూస్తే మాకు బీపీ పెరుగుతుందంటుంది. ఈ వ్యవహరించే తీరు చూసినా కూడా బీపీ పెరిగే పరిస్థితి వచ్చింది. నిజంగా జెన్యూన్‌గా అన్యాయం జరిగిన వాళ్ళని పట్టించుకోరైతిరి. అసలు అన్యాయం ఉందో లేదో, ఆడ క్రైమ్ ఉందో లేదో తెలవని దాంట్లో తీసిపోయి జైల్‌లో ఏస్తంటే, మరి ఎటుపోతుంది వ్యవస్థ? ఏం జరుగుతుందో తెలవని పరిస్థితి. ఇది అఘోరి విషయంలో జరిగింది. ఇది దిశకి సంబంధించి. రైట్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.